వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలందరికీ బలుసులమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. తాడేపల్లిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న బలుసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గత 10 రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ జాతర మహోత్సవంలో తాను కూడా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. జాతర మహోత్సవాన్ని విజయవంతం చేసిన స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జి నాయకులు వలవల బాబ్జీ, కూటమి నాయకులు, ధర్మకర్తలి మండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళలో అమలు జరుగుతోందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు బలుసులమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యంతో ఉండాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తణుకు అతిలి ఏఎంసీ చైర్మన్లు కొండేటి శివ, దాసం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో ఏం చేసి ఉన్నటువంటి బలుసులమ్మ వారి జాతర మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా అమ్మవారి దర్శనం పొందటం చాలా అదృష్టంగా భావిస్తూ, ముఖ్యంగా 10 రోజుల పాటు ఈ జాతర మహోత్సవాల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఈరోజు స్థానిక శాసనసభ్యులు సోదరులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా కార్మికుల కార్పొరేషన్ చైర్మన్ వలవల బాబ్జీ గారు, అదేవిధంగా బీజేపీ ఇన్ఛార్జ్ తాతాజీ గారు, అదేవిధంగా మిగిలిన నాయకులు అందరికీ కూడా బలుసులమ్మ వారి మహాజాతరోత్సవ మహాసందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా దేవాలయ ధర్మకర్తల మండలికి, అదేవిధంగా తాడేపల్లిగూడెం కూటమి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు బలుసులమ్మ వారి జాతర సందర్భంగా మన జిల్లా నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంతోమంది ఎంతో దూరం నుంచి రావడం చాలా సంతోషం. అలాగే ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా కాకుండా రాష్ట్రం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఒక అభివృద్ధి సంక్షేమంతో ఒక సుపరిపాలన ముందుకు వెళ్తుంది. ఈ సందర్భంగా నాయకులకు, అదేవిధంగా స్థానిక నాయకులకు, మన జిల్లా ప్రజలు అందరికీ కూడా బలుసులమ్మ వారి ఆశీస్సులు ఉండాలని, వారి ఆశీస్సులతో ప్రతి కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు మాకు స్వాగతం తెలియజేసినటువంటి నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి అత్తిలి ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ గారు, తణుకు ఏఎంసీ చైర్మన్ శివ గారికి, అదేవిధంగా మిగిలిన నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.